ఇవాళ మార్కెట్ పడడానికి ఎందుకు అనడంలేండి, బ్లడ్ బాత్ అవ్వడానికి, రక్తపాతం జరగడానికి ఇద్దరు కారణం అండి. ఒకరు ట్రంప్, రెండో అతను రోటర్స్. ఇదిగోండి ఈ వెబ్సైట్ రోటర్స్. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వల్ల క్యాపిటల్ గూడ్ స్టాక్స్ అని, రైల్వే స్టాక్స్ అని ఇవన్నీ తెగ పడిపోయాయండి. ఏబీబీ అయితే లోవర్ సర్క్యూట్ కొట్టింది ఇవాళ. సో ఏం జరిగింది? ఇది ఒక స్ట్రక్చరల్ చేంజా లేదంటే జస్ట్ ఒక స్పెక్యులేషన్? ఇవన్నీ రివర్స్ అయిపోవచ్చా? మార్కెట్ మళ్ళీ రివర్స్ అవ్వచ్చా లేదా? ఈ మొత్తం మాట్లాడుకుందామండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ ఐపీఓస్ పరంగా మాట్లాడాలి అంటే రేపు బీసీసీఎల్ తాలూకా ఐపీఓ రానుందండి. జీఎంపీ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 50% లిస్టింగ్ గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ లాగా కనిపిస్తుంది. అండ్ అలాగే లాంగ్ టర్మ్ పరంగా కూడా అంటే ఉన్నాయండి, స్ట్రెంగ్స్ ఉన్నాయి, వీక్నెస్ ఉన్నాయి, రిస్క్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో వీటి అన్నిటి గురించి భారత్ కోకింగ్ కోల్ ఐపీఓ అనాలిసిస్ మొత్తం చేసుకొని రేపు పబ్లిష్ చేసుకుందాం, ఒక వీడియో పబ్లిష్ చేసుకుందాం. రేపు మార్నింగ్ 10 o'clockకి ఆ బీసీసీఎల్ ఐపీఓ తాలూకా అనాలిసిస్ వీడియో రానుందండి. మిస్ అవ్వకుండా చూడండి. రైట్, ఇవాళ మార్కెట్ ఫాలో అవ్వడానికి ఫస్ట్ రీజన్లో చెప్పాలి అంటే మనం ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసేసుకున్నాం, 9:40కి పోస్ట్ చేసేసుకున్నాం. ఏంటి? ట్రంప్ బ్యాక్స్ రష్యా శాంక్షన్స్ బిల్ ప్రపోజింగ్ 500% టారిఫ్, టార్గెట్స్ ఇండియా, చైనా, బ్రెజిల్ ఓవర్ ఆయిల్ పర్చేసెస్. ఏమంటున్నారు? ఇప్పటి వరకు రష్యా ఆయిల్ మీరు కొనొద్దు, రష్యా నుంచి ఆయిల్ మీరు కొనుక్కుంటే ఆ డబ్బులతో యుక్రెయిన్తో వార్ చేసుకుంటూ ఉంటుంది, అందుకని మీరు రష్యాకి డబ్బులు లేకుండా చేయాలి, రష్యా నుంచి ఆయిల్ కొనకండి అని చెప్పుకుంటూ వచ్చింది. ఎవరు? ట్రంప్ చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఏదో అంటే తగ్గించినట్టే ఉన్నాం. మన ఇండియా చూసుకున్నా, చైనా గురించి మరి పెద్దగా తెలియదు, బట్ మన ఇండియన్ పరంగా చూసుకుంటే కొంచెం తగ్గించుకున్నామండి. మరి దాని తర్వాత ఏం జరిగిందో ఏదో తెలియదు కానీ ఇదొకటి ఉన్నదండి. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఫ్రైడే రోజు యుఎస్ సుప్రీం కోర్ట్ ఒక తీర్పు ఇవ్వనుందనమాట. ఇప్పటి వరకు వేసిన టారిఫ్స్ అసలు లెజిటిమేటా కాదా, అది లీగాలిటీని మొత్తం కవర్ చేసుకొని వెళ్ళారా లేదా, ఈ మొత్తం అన్ని చెప్పుకుంటూ వస్తారని చెప్పారు కదా. సో ఆ టైంలో ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం కొంచెం ఆశ్చర్యం కలిగించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, కరెక్ట్గా యూఎస్ అంబాసిడర్ మన ఇండియాకి వచ్చి ఆ ఇండియా యూఎస్ తాలూకా ట్రేడ్ డీల్స్ గురించి మాట్లాడుకునే టైం అనమాట ఇది. అలాంటి టైంలో ట్రంప్ ఏం చెప్తున్నారు? రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్న కంట్రీస్ మీద 500% టారిఫ్ విధించడానికి కూడా నేను రెడీయే అన్నట్టు అన్నారండి. చూడండి, ఎండింగ్ ఇండియాస్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఈజ్ ఎ టాప్ ప్రయారిటీ అని చెప్పారు. రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం కదా, రిలయన్స్ వాళ్ళు ఒక 2 ships తెప్పించుకుంటున్నారు క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి అని ఏదో న్యూస్ వచ్చింది. అసలు మెయిన్ వీళ్ళే అండి, బ్లూంబర్గ్ వాళ్ళు, ఇప్పుడు రోటర్స్, వీళ్ళందరూ ఏది పడితే అది రాసుకుంటూ వచ్చేస్తారు అనమాట. మరి ఎంతవరకు నిజముందో ఏదో తెలియదు కానీ వాటన్నిటినీ ఈ ట్రంప్ పట్టించుకుంటున్నట్టున్నారు. సో నౌ మిగతా కంట్రీస్ గురించి పక్కన పెట్టండి, చైనా, బ్రెజిల్, వీటి గురించి పక్కన పెట్టండి. 500% టారిఫ్ అంటే దాని అర్థం ఏంటి? మన ఇండియా నుంచి యూఎస్కి ఒక $100 తాలూకు వస్తువు వెళ్తే అందులో $500 టారిఫ్ యూఎస్ గవర్నమెంట్కి కట్టాలి. అంటే మనం యూఎస్లోని $600కి ఆ వస్తువు అమ్మాలండి. అమ్మగలమా మనం? లేదు. ఒకవేళ యూఎస్ వాళ్ళే దగ్గరుండి ఏదో మొత్తం మీద ఒక $150కి ఏమైనా తయారు చేసుకున్నారనుకోండి ఆ మెటీరియల్, అక్కడి నుంచి అమ్మేసుకోవచ్చు కదా వాళ్ళు. సో దీనివల్ల ఏం జరుగుతుందండి? ఎవరికి లాభం? దీనివల్ల ఎవరికి లాభం లేదు. బట్ ఎవరికి నష్టం? అఫ్కోర్స్ యూఎస్ సిటిజన్స్ కొంచెం నష్టపోతుంటారు, బట్ మన ఇండియన్ బిజినెస్ మ్యాన్ నష్టపోతారు కదా. ముందు $100కి అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు ఎంత తగ్గించినా $600కి మానేసి మొత్తం అంతా పోయి మనమే ఒక $50 మనమే బరాయించుకొని ఒక $550కి అమ్మినా సరే అక్కడ కొనేవాళ్ళు ఉండరు. సో ఇండియన్ బిజినెస్ మ్యాన్ నష్టపోతుంటారు. అంటే ఇండియన్ గవర్నమెంట్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉంటుందండి. సో ఈ ప్రెషర్ పెట్టడానికి మాత్రమే ఇలా చెప్పారు 500% టారిఫ్ వేసేస్తాము అని. ఎందుకు? రష్యన్ ఆయిల్ ఆపడానికి. అర్థమైందా లేదండి? సో ఇంతవరకు మీరు ప్రాపర్గా వింటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఇదొక నెగోషియేషన్ టాక్టిక్. నిజంగా 500% వేసేస్తారా అంటే లేదండి. అయితే మార్కెట్ దాన్ని డిస్కౌంట్ చేసిందా అంటే అది కూడా నేను ఒప్పుకోను. ఒకవేళ 500% ఇంపోర్ట్ టారిఫ్ని డిస్కౌంట్ చేయాలంటే ఇంకా బాగా పడాలి. ఇప్పుడు మార్కెట్ పడిన కారణం ఏంటి అంటే, ఒకటి సరే ఎర్నింగ్స్ అన్నీ కొంచెం పికప్ అవుతున్నాయి కదా, మెల్లిమెల్లిగా ఏదో పెరిగేటట్టే ఉన్నది ఇండియన్ మార్కెట్ అనుకుంటూ కొద్దిగా ఎఫ్ఐఎస్ వస్తున్నారేమో. అలాంటి టైంలో యూఎస్ మళ్ళీ ఇండియా మీద కన్నేసింది, ఇండియాతో ఏదో చేయనుంది అని ఎప్పుడైతే ఒక అన్సర్టనిటీ వచ్చిందో ఆ అన్సర్టనిటీ వల్ల సెల్లింగ్ జరిగిపోయిందండి. అదే కదా. సో నా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి? ఈ 500% టారిఫ్, సరే 500 కాదండి, ఇంకొక 100% టారిఫ్ ఎక్స్ట్రా వేసే ఛాన్సెస్ ఉన్నాయా లేదా, ప్రాబబిలిటీ ఉందా లేదా అనేది మాట్లాడుకోవాలి. అదే కదండి, మనం ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్కి వస్తున్నాయో అని అర్థమైంది కదా. నా ఒక మాట చెప్పండి, యూఎస్కి ఇండియా కావాలా వద్దా? యూఎస్కి కావాల్సిన జనరిక్ మెడిసిన్స్ అన్నీ ఇండియా నుంచే వెళ్తూ ఉంటాయండి. అండ్ టారిఫ్ వేస్తే యూఎస్ సిటిజన్స్ తాలూకా మెడిసిన్స్ రేట్ పెరిగిపోతుంది. అదేదా, మెడిసిన్స్ పరంగా జనరిక్ మెడిసిన్స్ పరంగా $100కి మనం అమ్మేది $600కి అమ్మాల్సి వస్తే వాళ్ళు అయినా సరే కొనాల్సి వస్తుంది. సో అనవసరంగా జనాల మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. 2, ఐటీ సర్వీసెస్. యూఎస్ కంపెనీస్ లైక్ గూగుల్ అని, మైక్రోసాఫ్ట్ అని ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యింది కదండి. ఆ టారిఫ్ వేస్తే వాళ్ళ కాస్ట్ పెరుగుతుందా లేదా? అండ్ అలాగే స్ట్రాటజిక్ పార్ట్నర్ పరంగా చూసుకోవాలంటే చైనాని కౌంటర్ చేయడానికి యూఎస్కి ఇండియా అవసరం అండి. సో ఇండియాతో ట్రేడ్ వార్ పెట్టుకుంటే యూఎస్కి జియో పొలిటికల్గా లాస్ అవుతారు, చాలా లాస్ అవుతారు అన్నమాట.
అదేంది లేదా? సో 500% టారిఫ్ వేసేస్తారు అంటే దానికి నేను చెప్పేది ఏంటంటే 0% ప్రాబిలిటీ, 0% ప్రాబిలిటీ అండి. సరే మార్కెట్ దీన్ని డిస్కౌంట్ చేయలేదు, అట్లీస్ట్ ఒక 100% టారిఫ్ ఇంక్రీజ్ చేస్తారా అంటే అది కూడా ఏదో షార్ట్ టర్మ్ అంటే భయపెట్టడానికి మాత్రమే చేస్తారనిపిస్తుంది. సో మనం యాజ్ అన్ ఇన్వెస్టర్ లేదంటే ఏదైనా సరే ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇండియా ట్రంప్కి తలొంచేసి రష్యన్ ఆయిల్ అస్సలు కొనకపోతే ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకోనండి ఒకసారి. అదేదా జరుగుతుందా లేదా అని పక్కన పెట్టేసి, నిజంగా మనం రష్యన్ ఆయిల్ పూర్తిగా ఆపేసి ట్రంప్ని మనం హ్యాపీ చేసేస్తే ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఒకవేళ అలా హ్యాపీ అయిపోతే ట్రంప్ నాకు తెలిసి ఆ 25% టారిఫ్స్ అనేది తగ్గించవచ్చు. సో మన ఇండియా మీద జస్ట్ ఇప్పుడు 50% కదా, అందులో 25 పడిపోతే ఒక 25% మాత్రమే టారిఫ్స్ ఉంటాయి, అండ్ మిగతావన్నీ నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. రైట్, ఇదంతా లాంగ్ టర్మ్ కోసం మాట్లాడుకున్నామండి. షార్ట్ టర్మ్ పరంగా అట్లీస్ట్ పోయి రేపటి పరంగా మాట్లాడుకుంటే ట్రంప్ నుంచి ఏదో ఒక స్టేట్మెంట్, అంటే నేను అన్నది ఇది బట్ అర్థమైంది ఇది అన్నట్టు, లేదంటే మళ్ళీ ఇండియా ఈజ్ మై ఫ్రెండ్షిప్ కంట్రీ, మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అని ఇలాంటి ట్వీట్స్ ఏవైనా చేస్తే, ట్రంప్ ఇలాంటి ట్వీట్స్ ఏవైనా చేస్తే ఇవాళ పడిన దాంట్లో ఎంతో కొంత రికవర్ అవ్వచ్చండి అని నాకు అనిపిస్తుంది. లేదు అలాంటి ట్వీట్స్ ఏమి జరగపోతే మళ్ళీ అదే నెగిటివ్ సెంటిమెంట్స్తో లేదంటే అలా సైడ్ వేస్లో ఏమైనా తిరుగుతూ ఉండొచ్చు. బట్ ఇంకొక ట్వీట్ మళ్ళీ వేసి ఎస్ నేను చెప్పింది కరెక్టే, నిన్న చెప్పాను ఇవాళ కూడా చెప్తున్నాను, 500% టారిఫ్ వేసేస్తాను అది ఇది అంటే మళ్ళీ పడే ఛాన్సెస్ ఉంటాయండి. సో పూర్తిగా ట్రంప్ మీద ఆధారపడి ఉంటుంది, ట్రంప్ తాలూకా ట్వీట్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో టచ్లో ఉంటూ ఉందాం, చూద్దామండి ఆ ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ సోషల్ ఏదో ఉన్నది కదా, అక్కడి నుంచి ఎలాంటి స్టేట్మెంట్స్ వస్తాయి ఏంటనేది చూసుకుంటూ ఉందాం. నెక్స్ట్ క్యాపిటల్ గుడ్స్ స్టాక్. క్యాపిటల్ గుడ్స్ అంటే చూడండి, ఎక్విప్మెంట్ అవ్వచ్చు, మెషినరీ అవ్వచ్చు, కంప్యూటర్స్ అవ్వచ్చు, ఏదైనా సరే అనమాట. అంటే మనం ప్రైవేట్ కన్జంప్షన్ కోసం కొన్ని వాడుతూ ఉంటాం, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ అనో ఫ్రిడ్జ్ అని ఇలా ఉంటాయి కదా, అలా కాకుండా క్యాపిటల్ గుడ్స్ అంటే దాని అర్థం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా లేదంటే బిజినెస్ పరంగా వాడేవన్నమాట. అదేంది కదా, ఈ క్యాపిటల్ గుడ్స్ స్టాక్స్ అంటే దాని అర్థం ఇప్పుడు బిహెచ్ఎల్ ఏంటంటే ఇలాంటివన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ ఏబీబీ, సిమెన్స్, ఎల్ఎన్టీ ఇలాంటివి చాలా వరకు ఈ క్యాపిటల్ గుడ్స్ సెగ్మెంట్లో ఉన్నారనమాట. నా ఈ స్టాక్స్లో చాలా వరకు ఇవాళ కరెక్షన్ వచ్చిందండి, చాలా స్టాక్స్లో కరెక్షన్ వచ్చింది. దాని తాలూకా రీజన్లా చెప్పాలి అంటే మెయిన్ అదే ఆ రూటర్స్, REUTERS, ఒక జర్నలిస్ట్ టైప్ అనుకోండి. వీళ్ళ తాలూకా రిపోర్ట్ ప్రకారం మన ఇండియన్ గవర్నమెంట్ క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్లో చైనా తాలూకా గూడ్స్ని ఎలో చేసే ఛాన్స్ ఉన్నది అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక పెద్ద సబ్స్టేషన్ ఏమైనా కట్టాలండి, దానికి కావాల్సిన ట్రాన్స్ఫార్మర్స్ అయినా లేదంటే ఎక్విప్మెంట్, పెద్ద ఎక్విప్మెంట్ ఇదంతా ఉంటుంది కదా, అవన్నీ మన ఇండియన్ కంపెనీస్ నుంచే తీసుకోవాలి అని చెప్పి ఒక రూల్ పెట్టుకున్నాం ముందు. గవర్నమెంట్ రూల్ ఏం పెట్టిందంటే, సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇండియన్ పవర్ ప్రాజెక్ట్స్లో చైనీస్ ఫర్మ్స్ పార్టిసిపేట్ చేయకుండా రిస్ట్రిక్షన్స్ అనేది చేసుకుంటూ వచ్చింది. సో దీనివల్ల బెనిఫిట్ ఎవరికి? BHEL అని మన ఇండియన్ ఫర్మ్స్, BHEL అని, ABB అని, LNT అని ఇలాంటి మన ఇండియన్ ఫర్మ్స్కి బెనిఫిట్ అయ్యేదండి. అండ్ వీటన్నిటిలో ఏంటంటే BHELకి పెద్ద బెనిఫిట్ అన్నమాట, ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ ఒక మోనోపాలీ టైప్ చేసుకుంటూ వచ్చేవారు. నా ఇప్పుడు ఈ రూటర్స్ ప్రకారం ఏంటంటే ఈ రెస్ట్రిక్షన్ తీసేయవచ్చు అని చెప్పి అంటున్నారు. తీసేస్తామని చెప్పి గవర్నమెంట్ కూడా ఏమీ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఈ రెస్ట్రిక్షన్స్ ఎత్తేయవచ్చు, చైనీస్ ఫర్మ్స్ని మేము ఎలో చేయొచ్చు అని చెప్పి వాళ్ళు అంటున్నారని చెప్పి ఒక స్పెక్యులేషన్ మాత్రమే. సో నా చైనీస్ ఫర్మ్స్ని ఎలో చేస్తే దానివల్ల ఏంటంటే, ఫర్ సపోజ్ BHEL ఉన్నది, BHEL ఒక ఎక్విప్మెంట్ ఏదో ఒక దానికి ఒక 10 crore రూపీస్ కోట్ చేస్తుంది. ఇప్పుడు చైనీస్ ఫర్మ్ ఏదో వచ్చి అంత అవసరం లేదు, నేను మొత్తం మీద ఒక 7 కోట్లు చేసేస్తాను అన్నది అనుకోండి. ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ 7 కోట్లు ఖర్చు పెట్టడానికి చూస్తుందా, 10 కోట్లు ఖర్చు పెట్టడానికి చూస్తుందా? 7 కోట్లే కదా. అదే చైనీస్ ఫర్మ్ ఇంకొక ఫర్మ్ ఏదో వచ్చి 5 కోట్లు నేను చేస్తానంటే ఇంక కంపల్సరీగా కళ్ళు మూసుకొని వీళ్ళకి ఆర్డర్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు BHEL తాలూకా ఆర్డర్ బుక్ లూజ్ అవుతుందా లేదా, రెవెన్యూస్ లూజ్ అవుతుందా లేదా, అది ప్రాబ్లం అండి. ఇప్పటి వరకు చైనా వాడు 7 కోట్లకి ఇస్తా అన్నా, 5 కోట్లకి ఇస్తా అన్నా సరే, గవర్నమెంట్ తాలూకా ప్రెషర్స్ వల్ల, గవర్నమెంట్ తాలూకా రూల్స్ వల్ల అది వాడడం అవ్వట్లేదు. సో BHEL తాలూకువే వాడడం అవుతుంది అనమాట. BHEL అనుకోండి, ABB అనుకోండి, ఇలాగేమైనా. బట్ ఇప్పుడు ఆ చైనీస్ ఫర్మ్స్ ఎలా చేస్తే ప్రొడక్ట్స్ వాళ్ళు తక్కువ రేటుకే వర్క్స్ అనేది చేసేస్తారు కాబట్టి BHEL లాంటి ఇండియన్ ఫర్మ్స్ కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో నాకు ఒక మాట చెప్పండి మీరు, ఇప్పుడు ఇది స్ట్రక్చరల్ చేంజా కాదా, ఒక ఫండమెంటల్ ఇష్యూవా లేదంటే ఒక టెక్నికల్ ఇష్యూవా లేదంటే ఒక సెంటిమెంటల్ ఇష్యూవా? నన్ను అడిగితే ఇది ఒక స్ట్రక్చరల్ థ్రెట్ అండి. ఎందుకంటే BHEL పరంగా మాట్లాడుకుంటే వీళ్ళు ప్యూర్లీ గవర్నమెంట్ ఆర్డర్స్ మీదే ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. అండ్ ఇప్పటి వరకు ప్రొటెక్షన్ ఉన్నది కాబట్టి గవర్నమెంట్ ఆర్డర్స్ చాలా వరకు వీళ్ళకి వస్తాయని నమ్మకం ఉండేది. బట్ ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ పోతే వీళ్ళకి కొంచెం కష్టమే. LNT, సిమెన్స్ ఇవన్నీ అనుకోండి, వీళ్ళు ప్రైవేట్ ప్లేయర్స్ అనమాట, గ్లోబల్గా కంపీట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి చైనా ఎంట్రీ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్లో ఏంటంటే ఆ క్వాలిటీ అని, ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ వేరే లెవెల్లో చూసుకుంటూ ఉండొచ్చు. బట్ ఎలా చూసుకున్నా సరే ఇది ఒక స్ట్రక్చరల్ చేంజ్, ఓకే కదా. నౌ సెకండ్ థింగ్ ఏంటి, ఇది కన్ఫర్మ్ న్యూసా? అదొకటి చూసుకోవాలి కదా మనం. కన్ఫర్మ్ న్యూసా అంటే కాదండి, వాళ్ళు ఎవరో ఆ రూటర్స్ వాళ్ళు ఇలా జరగచ్చు, ఇండియన్ గవర్నమెంట్ ఇలా ఆలోచిస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో ఒకవేళ మీకు ఇప్పటి వరకు BHEL, ABBలో ఇలాంటి వాటిలో ఏమైనా మీకు హోల్డింగ్స్ ఉన్నాయి అంటే మీరు కోరుకోవాల్సింది ఏంటంటే, రూటర్స్ వాళ్ళు ఏదైతే చెప్పారో ఇది కన్ఫర్మ్ అవ్వకూడదు,
అదొక స్పెక్యులేషన్ మాత్రమే అని రేపో ఎల్లుండో ఎప్పుడో ఒకసారి న్యూస్ వచ్చేయాలి అని చెప్పి కోరుకోండి. ఒకవేళ అదే వస్తే ఇప్పుడు ఏదైతే కొంచెం పడ్డాదో అట్లీస్ట్ అందులో సగం అయినా సరే కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి. లేదు ఇంకొక కన్ఫర్మ్ న్యూస్ అంటే మాత్రం డీరేటింగ్ జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు అండి. ఇంకా కొంచెం పడే ఛాన్సెస్ ఉండొచ్చు అని అనిపిస్తుంది నాకైతే. థియరిటికల్గా మాట్లాడుకుంటే అదండి. బట్ యాక్చువల్గా ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి. బట్ అర్థమైందా లేదా మీకు అనాలిసిస్ అనేది అర్థమైందా లేదా? నెక్స్ట్ కొన్ని ఎలక్ట్రానిక్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. కేన్స్ టెక్ అని చెప్పి, డిక్సాన్ టెక్ అని, రెడింగ్టన్ అని, ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుంటే ఇందులో ఒక మాసివ్ అప్డేట్ వచ్చే ఛాన్సెస్ లా కనబడుతున్నాయండి. ఇది కూడా ఒక స్పెక్యులేషనే. ఏంటంటున్నారంటే 2026 కల్లా ఒక 16 ప్రోడక్ట్స్, ఒక 16 కీ ప్రోడక్ట్స్, మామూలు ప్రోడక్ట్స్ కూడా కాదు, ఒక 16 కీ ప్రోడక్ట్స్ మన ఇండియాలోనే తయారు చేయొచ్చు అంటున్నారండి. ఇందులో ఒక 11 ఇంటర్మీడియట్ కాంపోనెంట్స్ అండ్ ఒక 5 ఫినిష్డ్ గుడ్స్ కంప్లీట్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు అంటున్నారన్నమాట. సో ఇది కూడా ఒక స్పెక్యులేషన్ అండ్ ఇందులో కూడా చైనా తాలూకు హస్తం ఉన్నది. ఏంటి అంటే చైనా నుంచి ఇంపోర్ట్స్ కొంచెం తగ్గించుకోవడానికి మన గవర్నమెంట్ కంపల్సరీగా మన ఇండియాలోనే ఎలక్ట్రానిక్స్ తయారు చేసుకోవడానికి ఒక హబ్లా తయారు చేయొచ్చు. సో దానికోసం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని అంటున్నారు అనమాట. దానికోసం ఇన్వెస్ట్మెంట్ 1.1 lakh crores రూపీస్ కావాల్సి వస్తుంది అండ్ అది మన ఇండియా చేయొచ్చు అని అంటున్నారండి. అంటే మొత్తం మీద అటు ఇటు తీసుకెళ్ళి ఈ బడ్జెట్లో కొంచెం కలపొచ్చేమో దీన్ని. అదే కదా, ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటంటే పీసీబీస్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ ఏదైతే ఉన్నాయో, డిస్ప్లే అని, కెమెరా మాడ్యూల్స్ అని, లిథియం అయాన్ సెల్స్ అని, ఎన్క్లోజర్స్ అని, ఇలాంటివి ఏంటంటే కొంతవరకు మనం చైనా నుంచి కొంత మెటీరియల్ తీసుకొచ్చి మనం జస్ట్ అసెంబ్లర్స్ లాగే పనిచేసేవాళ్ళు ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు అలా కాకుండా జస్ట్ అసెంబ్లీయే కాకుండా మొత్తం A to Z తయారు చేసే విధంగా ఒక ఎలక్ట్రానిక్స్ హబ్ లా ఇండియాని మార్చాలి అని చెప్పి గవర్నమెంట్ అంటుకుంటుంది అని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయండి. ఒకవేళ అదే జరిగితే మాత్రం వీటికి కొంచెం పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఇవాళ రైల్వే స్టాక్స్ కూడా పడ్డాయి, చూసారా లేదా? ఇది కూడా అంతే అండి, ఆ రోటర్సే. వాళ్ళ రిపోర్ట్ ప్రకారం 2020లో ఇండియా పెట్టిన రిస్ట్రిక్షన్స్ని గవర్నమెంట్ స్క్రాప్ చేయబోతుంది అంటున్నారు. 2020లో రూల్ ఏంటి? చైనా మన గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే స్పెషల్ సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకోవాలి అని చెప్పి అన్నదన్నమాట. సో దీనివల్ల చైనీస్ కంపెనీస్ చాలా వరకు బ్యాన్ అయిపోయాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ రూల్ తీసేసి చైనీస్ కంపెనీస్ని మళ్ళీ టెండర్స్లోకి పార్టిసిపేట్ చేయడానికి ఎలా చేయొచ్చు అని అంటున్నారండి. సో ఇప్పటి వరకు మనం ఇన్నిసార్లు చైనా 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 అని మాట్లాడుకున్నాం కదా. ఒకసారి చూడండి, ఒక పక్కన యుఎస్ ఉంది, ఇంకొక పక్క మన ఇండియా ఉన్నది, మధ్యలో చైనా ఉంది. అండ్ చైనా ఉంటే అక్కడ రష్యా ఉన్నట్టే. సో మేబీ అంటే మనం యుఎస్ని భయపెట్టడానికి కావాలని ఇలాంటివి ఏమైనా చేస్తున్నామేమో కూడా అయ్యి ఉండొచ్చు. ఇండియా ఏంటంటే చైనాని కొంచెం ఎక్కువగా ఎలా చేస్తుంది అంటే ఇండియా చైనా తాలూకా టైస్ బాగుపడిపోతున్నాయి. సో ఆబ్వియస్గా రష్యా తాలూకా ఇంటర్వెన్షన్ కూడా ఉంటుంది. ఈ మూడు కలిపి ఒక సూపర్ పవర్గా తయారైపోతున్నారు అని చెప్పి యుఎస్ భయపడచ్చేమో కదా. సో అలా కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏదో జరిగి అంటే యూఎస్ అంటే ట్రంప్ మన ఇండియా మీద 500% టారిఫ్ వేస్తున్నాడు, వచ్చి ఉత్తరే భయపడ్డాం కన్నా అని చెప్పేసి ఇండియా ఇప్పుడు ఇవన్నీ చేస్తుంది కదా, ఇవి కూడా లేదు భయపడ్డాం కన్నా అని చెప్పేస్తే మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. లేదు అంటే లాంగ్ టర్మ్కి ఎలా ఉన్నా సరే షార్ట్ టర్మ్లో కొంచెం నెగిటివిటీ కనబడుతుంది. సో అర్థమైందా? ఒక పక్క మనం ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు రైల్వే స్టాక్స్ చెప్పుకున్నాం, ఒకసారి క్యాపిటల్ గుడ్ స్టాక్స్ చెప్పుకున్నాం. ఇంక ఇలాగే అనమాట, చైనా మీద రిస్ట్రిక్షన్ ఎత్తేయవచ్చు అని చెప్పి పోనీ మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పలేదు, ఎవరో చెప్పలేదు, ఆ రోటర్స్ వాళ్ళు వచ్చి చెప్పుకుంటూ వస్తున్నారండి. సో చూద్దాం ఏం జరగచ్చు ఏంటి అనేది చూద్దామండి. ఒకవేళ అదే కనుక నిజమైతే నిజంగా ప్రాజెక్ట్స్లో చైనీస్ కంపెనీస్ కూడా ఎలా చేసేస్తే ఆర్వీఎన్ఎల్ అని, ఇర్కాన్ అని ఇలాంటి వాటికి కాంపిటీషన్ బాగా పెరుగుతుంది. సో కొంచెం వాటికి తగ్గొచ్చు అనమాట, ఆర్డర్స్ అవన్నీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇన్ఫోసిస్లో ఒక పెద్ద అప్డేట్ ఉన్నదండి. ఇందులో దేవిన్, ఈ మాట గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసి ఫ్యూచర్లో ఇంకొన్ని రోజులు వినాల్సి వస్తుందేమో ఈ దేవిన్ అని. ఈ దేవిన్ అనేది ఒక చాట్ బాట్ కాదండి, అంటే చాట్ జీపీటీ లాగా ఒక జస్ట్ ఒక చాట్ బాట్ అయితే కాదు. ఇది వరల్డ్స్ ఫస్ట్ ఆటోనోమస్ ఏఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే నార్మల్ ఏఏ అంటే ఏంటి, కోడ్ రాసి ఇస్తుందన్నమాట, మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. బట్ దేవిన్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఇచ్చామనుకోండి, అదే కోడ్ రాసి బగ్స్ అదే ఫిక్స్ చేసేసి రన్ చేసేసి మొత్తం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తుంది. సో ఒక హ్యూమన్ ఇంజనీర్ చేసే పని మొత్తం అది చేస్తుంది అనమాట. నా ఇన్ఫోసిస్ ఏం చేస్తుంది, ఈరోజు ఈ కాగ్నిషన్, ఈ దేవిన్ తాలూకా క్రియేటర్స్ దీంతో పార్ట్నర్షిప్ చేసుకుంది. దేవిన్ని వాళ్ళ ఇంటర్నల్ సిస్టమ్స్లో మరియు క్లయింట్స్కి ఇచ్చే ప్రాజెక్ట్స్లో వాడడానికి ఒక పార్ట్నర్షిప్ తీసుకుంటున్నారండి. అంటే చిన్న చిన్న కోడింగ్ పనులు, బగ్ ఫిక్సింగ్ అని, రొటీన్ మెయింటెనెన్స్ పనులు ఇలాంటివన్నీ ఈ దేవిన్తో చేయించుకుంటారనమాట, హ్యూమన్స్తో కాదు. సో ఇది ఇన్ఫోసిస్కి పాజిటివా కాదా అండి? నార్మల్గా చూసుకుంటే అంటే మన ఫ్రెండ్స్, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరినీ మర్చిపోతే అది పాజిటివే. బట్ నెగిటివ్లో మాట్లాడుకోవాలంటే మరి జాబ్ లాసెస్ అవన్నీ కొంచెం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఒక స్టాక్ మార్కెట్ పరంగా మాట్లాడాలి అంటే మార్జిన్స్ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సరే ఏ పరంగా ఆలోచించాలనేది మీరే చూసుకోండి. నెక్స్ట్ ఇంకా ఇవాళ మార్కెట్ పడుతున్నప్పుడు కొన్ని అంటే గుడ్ న్యూస్లో ఉన్న స్టాక్స్ కూడా పడుతుంటూ వచ్చాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ యాంటోనీ వేస్ట్ చూసుకోండి. రీసెంట్గా దీనికి స్ట్రాంగ్ ఆపరేషన్స్ అండ్ బిగ్ ఆర్డర్స్ అనేది వస్తూ ఉన్నాయన్నమాట. రెవెన్యూ గ్రోత్ పరంగా చూసుకుంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఒక 9.2% అలా పెరిగేటట్టు ఉన్నది. బిజినెస్ తాలూకు అప్డేట్స్ ఇస్తారు కదా, వేస్ట్ తాలూకు వాల్యూమ్స్ కూడా పెరిగాయి అంటున్నారు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అండ్ పెద్ద పెద్ద విన్స్ కూడా వస్తున్నాయి, కాంట్రాక్ట్స్ కూడా పెద్ద పెద్ద వస్తున్నాయి. ముంబై BMC తాలూకు జాక్పాట్ వచ్చింది, తానే ప్రాజెక్ట్ వచ్చి వీళ్ళకి వచ్చింది. సో అంటే నెంబర్స్ పరంగా అంతా బాగానే ఉన్నది. వీళ్ళు రిజల్ట్స్ ఎలాగ డిక్లేర్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి మొత్తం చూసుకోవాలండి. బట్ అంటే నేను అంటుంది ఏంటంటే ఇలాంటి స్టాక్స్ కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి.
నెక్స్ట్ కేఈసీ ఇంటర్నేషనల్ కొంతవరకు ఆ క్యాపిటల్ గుడ్స్ తాలూకా స్టాక్స్ టైప్ అనుకోండి. వీళ్ళకి ఏంటంటే పవర్ గ్రిడ్ నుంచి ఒక బ్యాన్ విధించారు. పవర్ గ్రిడ్ వాళ్ళు ఒక బ్యాన్ విధించారు అన్నమాట. బ్యాన్ విధించడం తర్వాత మళ్ళీ స్టే నోటీస్ ఇవ్వడం, తర్వాత మళ్ళీ బ్యాన్ చేయడం, ఇలాంటివి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు November 18th ఆ టైం నుంచి బ్యాన్ అవుతూ ఉన్నారు అనుకుంటాను. బట్ కోర్ట్ కొంచెం రిలీఫ్ ఇచ్చింది. December 17th ఆ టైం అనుకుంటా కోర్ట్ రిలీఫ్ ఇచ్చిందండి. బట్ December 26th ఆ టైం ఏంటంటే ఒకసారి కోర్ట్ చెప్పింది కదా అని చెప్పి పవర్ గ్రిడ్ మళ్ళీ ఒకసారి రివ్యూ చేసింది. బట్ మళ్ళీ బ్యాన్ కంటిన్యూ అవుతుందని చెప్పి చెప్పేసింది అనమాట. సో దీనివల్ల ఏంటంటే పీజీసీఎల్ నుంచి ఒక 27% షేర్ ఎంతో ఉండేదండి కేఈసీ ఇంటర్నేషనల్, అది మొత్తం పడిపోయింది. సో ఈ ఇయర్ కేవలం 4% అలా పడిపోయింది. అంటే కేఈసీ ఆల్రెడీ పవర్ గ్రిడ్ మీద చాలా డిపెండ్ అయ్యింది. బట్ ఆ డిపెండింగ్ అనేది కొంచెం తగ్గుతూ ఉన్నది అని అర్థం అన్నమాట. వేరే క్లయింట్స్ మీద ఫోకస్ పెట్టింది. అండ్ రికార్డ్ ఆర్డర్స్ కొంచెం వస్తున్నాయి. January 1st పరంగా చూసుకున్న 1000 crores అలా వచ్చింది. సో బిజినెస్ అయితే ఆగటం లేదండి. సో మీరు ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్లో ఆ లీగల్ ఫైట్, సప్లిమెంటరీ ఆర్డర్ ఇచ్చేసింది కదా, పవర్ గ్రిడ్ ఇచ్చేసింది కదా, దాన్ని మళ్ళీ వీళ్ళు ఏమైనా ఛాలెంజ్ చేస్తారనేది చూడాలి. అండ్ అలాగే కేఈసీ ఏంటంటే ఇప్పుడు రైల్వే అని, సివిల్ అని, ఇంటర్నేషనల్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అక్కడి నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి అన్నమాట. సో అంటే పవర్ గ్రిడ్ బ్యాన్ చేసింది, బట్ ఆ లూజ్ అయిన రెవెన్యూస్ మళ్ళీ వేరే దగ్గర నుంచి సంపాదించుకుంటుంది అనే ఒక స్టేట్మెంట్ వస్తుంది, మార్కెట్లోకి వస్తుంది అనమాట. సో అది ఎంత స్ట్రాంగ్గా వస్తుంది ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఈ సోషల్ మీడియా మాధ్యాల్లో ఇంకొక అప్డేట్ ఒకటి తిరుగుతుందండి. బ్లాక్ బాక్స్ అని చెప్పి వీళ్ళ దాంట్లో ఇన్స్టిట్యూషన్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ కొంచెం పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు అనమాట. ఎఫ్ఐఎస్ పరంగా మాట్లాడాలి అంటే 4.70 నుంచి 4.09కి వచ్చింది, దాని తర్వాత కొంచెం పెరిగింది. డిఏఎస్ పరంగా మాట్లాడాలంటే ఇది కూడా కొంచెం పెరిగింది. ఇప్పుడు కూడా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ కొంటున్నారు అని చెప్పి అంటున్నారు అనమాట. సో మేబీ December quarterలో వీళ్ళు చెప్తారు కదా మా తాలూకా డిఏ స్టేక్ ఇంత అని చెప్పి, అక్కడ ఇది పెరగచ్చేమో. ఇప్పుడు చెప్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ పెంచుకుంటుంది అది చెప్పి కొంచెం సోషల్ మీడియాలో వస్తున్నాయి అన్నమాట, ఒక అప్డేట్స్ అనేది వస్తున్నాయి. ఎంతవరకు నమ్మచ్చు ఏంటి అనేది అంతలా చెప్పలేమండి. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏమైనా వస్తే అప్పుడు చూడొచ్చు. మళ్ళీ వీళ్ళు తెలుసు కదా డేటా సెంటర్స్ అని ఇలాంటి వర్క్స్ అని చేసేవాళ్ళండి వీళ్ళు. ఇప్పుడు గూగుల్ అని, అమెజాన్ అని, మైక్రోసాఫ్ట్ అని వీళ్ళు డేటా సెంటర్స్ కట్టాలి అంటే దానికి కావాల్సిన కేబులింగ్ అని, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సపోర్ట్ అనేది ఈ బ్లాక్ బాక్స్ ఇస్తుంది అనమాట. ఫ్యూచర్ అంతా ఏఐ అండ్ క్లౌడ్ కాబట్టి డేటా సెంటర్కి డిమాండ్ పెరుగుతుంది కదా, ఇంకా మాట్లాడుకోవాల్సిన లేదు కదండి. అందుకనే మేబీ ఎఫ్ఐఎస్ దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారేమో. సో చూడండి, ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. దీని మీద వచ్చే అప్డేట్స్ అన్ని తెలుసుకుంటూ ఉండండి మీరు. ఇదండి ఈ వీడియో. సైడ్ రేపు భారత్ కోకింగ్ కోల్ IPO మీద వచ్చే అనాలిసిస్ వీడియో మిస్ అవ్వకండి. మార్నింగ్ 10 o'clock ఆ టైం పబ్లిష్ అవుతుంది. జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.